అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం బూరలు అండి. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఒక బౌల్ వేసేసుకొని వాటర్ వేసి దీన్ని బెల్లాన్ని కరిగించేసుకుందాం. బౌల్లో బెల్లం వేసేసుకొని వాటర్ వేసేసుకుంటున్నాను. ఇది కరిగించుకోవాలన్నమాట బెల్లాన్ని. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. ఇది ఇప్పుడు ఇలాగే పెట్టేస్తే కొంచెం మెత్తబడి మెల్ట్ అయిపోతుంది వాటర్లో. ఆ మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని గోధుమ పిండి తీసుకొని కలుపుకుందాం. అందులో ఒక్క 10 minutes వాటర్ వేసి పెట్టేస్తే మెత్తబడుతుంది బెల్లము, తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మెల్లమెల్లగా ఇలా స్పూన్తో అనేసుకుంటుంటే మెల్ట్ అవుతుంది అన్నమాట మంచిగా. అంటే ఇవి బెల్లం మొత్తం కరిగిపోవాలి వాటర్లో. చూడండి ఇలా. ఇది మళ్ళీ తర్వాత మనము గోధుమ పిండిలో కలుపుకునేటప్పుడు వడవసి కలుపుకోవాలి. చూడండి ఆల్రెడీ కొంచెము మెల్ట్ అవుతుంది. ఇంకా కొంచెం అట్లనే అంటుంటే మెత్తబడి మంచిగా కరిగిపోతుంది వాటర్లో. ఇది పాత బెల్లం అండి, నల్ల బెల్లము. ఏ బెల్లం అయినా సరే వాడుకోవచ్చు, తురుముకోవచ్చు, లేదంటే నైఫ్తో ఇలా అన్న కూడా చేస్తుంది. చూడండి ఇలా వాటర్లో వేసి నానబెడితే మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇలా ఏ కప్తో అయితే నేను బెల్లం తీసుకున్నానో అదే కప్పుతోనే గోధుమ పిండి తీసుకున్నాను. నేను వాటర్లో నానబెట్టిన బెల్లం ఉంది కదా, ఆ లిక్విడ్ని ఇప్పుడు నేను ఇక్కడ వడవసి పోసుకుంటున్నాను మీద. ఒకవేళ మీకు సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే మనకి బూరెలు పోయడానికి వచ్చేలాగా ఉండాలన్నమాట. అది థిక్నెస్ అనేది వాటర్ ఉండదు, కొంచెం చాలా థిక్నెస్ ఉండదు, మీడియంగా ఉండాలి మనకి బూరెలు పోసేలాగా. చూడండి ఇలా వడవసేసుకొని మనం నుండలు లేకుండా మంచిగా విస్కర్తోనే కలుపుకుందాం. నుండలు ఉండకూడదు, మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి పిండి. చూడండి ఇలా ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా సోడా, కొంచెం లైట్గా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ పర్పస్ అనమాట, బాగుంటుంది. లైట్గా చిటికెడు ఉప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes సైడ్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఇలా అంటే ఇలా రిబ్బన్ లాగా పడాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది బూరెలకి. స్టవ్ ఆన్ చేసి ఒక ఎడల్పు ఉన్నది పెట్టుకోవాలి. అలా మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బూరెలకి సరిపడా, అంటే మనకి బూర మునగాలన్నమాట ఆయిల్ అలా ఉండేలా పోసుకోవాలి. నార్మల్ ఫ్లేమ్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ చేయకుండా నార్మల్ హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పోసుకోవాలి గరిటెతోని. ఒక పక్క మంచిగా కాలిన తర్వాత అప్పుడు అదే ఆటోమేటిక్గా వేస్తుంది అనమాట. మనం ఇలాంటివి ఉంచుకోపోతుంది. ఆటోమేటిక్గా అవి కాలిన తర్వాత వేసే పైకి అప్పుడు మెల్లగా మనం తిరిగేసుకొని మంచిగా అటు ఇటు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. అంతే. వన్ సైడ్ కాలినాయి, నేను మళ్ళీ వాటిని తిరిగేసాను. ఇంకో వైపు కూడా గోల్డెన్ కలర్గా కాల్చుతున్నాను. ఇట్లా కాల్చిన తర్వాత మంచిగా అప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకోవాలి అన్నమాట. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకా చాలా ఈజీ చేసుకోవచ్చు అండి బెల్లం బూరలు. ఓన్లీ గోధుమ పిండి బెల్లంతో వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. కాకపోతే మనం కొంచెము కలిపేటప్పుడు చూసుకోవాలన్నట్టు బూరెల్లా వచ్చేటప్పుడు. ఎక్కువ లూజ్ అయితే మనకి ఇలా వేయడం రాదు. కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ లూజ్గా ఎక్కువ టైట్ కాకుండా మీడియంగా ఇట్లా మనకి గుంట గరిటెతో పోస్తే ఇట్లా బూరెలా రావాలి మనకి. అలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా గాలి గిన్నెలు వేసుకుంటే మనకి ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత బాగా అయిందో బెల్లం బూరెలు. ఇలా పర్ఫెక్ట్గా నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తే మీకు కూడా వస్తుందండి. ఇట్లాగా